తన ప్లాన్ బయటపడిపోవడంతో ఆఖరి నిమిషంలో దీప కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక పారిజాతం అయితే దీపను ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది. అది చూసిన ఎవ్వరికీ కూడా ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ మాత్రం నవ్వుతూ ఉంటాడు. పారుకి తగిన గుణపాఠం జరిగింది, లేకపోతే నా భార్యని అవమానిస్తుందా, ఇంటి పని మనిషి అలా ఇలా అంటూ ఎన్నో మాటలు అన్న పారు ఇప్పుడు చూస్తూ ఉంటే అసలు చాలా విచిత్రంగా కనిపిస్తుంది అంటూ అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇంతలో దాసు అయితే చెప్తూ ఉంటాడు, చూసావా తనది అన్నప్పుడు ఎంత ప్రేమ ఉందో, తనది కాదు అన్నప్పుడు ఎంతలా చూసేదో ఇప్పుడు అర్థమవుతుంది కదా. మా అమ్మ ప్రవర్తన ఇలా ఉంటుంది. ఇప్పుడు గనక నిజం తెలిసిందే అనుకో, దీపని చాలా అవమానిస్తూ మాట్లాడుతుంది. ఈ విషయం తెలియకుండా చూసుకోవాలి అంటూ అనంగానే, లేదు మావయ్య, పారుకి మన ఇద్దరిలో ఎవరొకరు చెప్తే తప్ప ఈ విషయం అయితే తెలియదు. తను జోష్నతో చెప్పదు కాబట్టి ఖచ్చితంగా దీపే తన మనవరాలని అనుకుంటుంది. అందుకు అంత ప్రేమను చూపిస్తుంది. ఇప్పుడప్పుడే పారుకి ఈ విషయం తెలియదులే, నువ్వు కంగారు పడుకు అంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇంతలో మరొక వైపు కాంచన, సుమిత్ర అందరూ కూడా ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ కాంచన, ఈరోజు మన కుటుంబం అంతా ఇలా సమావేశమై ఇంత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అమ్మ అనే కోరిక నెరవేరినట్టు అనిపిస్తుంది అంటూ అనంగానే, అందుకే కదా తాతయ్య ఇన్ని ఏర్పాట్లు చేశాను, మీ అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండాలనే కదా నా ఏర్పాట్లు నేను చేసింది అంటూ ఇక చెప్తూ ఉంటుంది జోష్న అయితే. ఇంతలో మరొక వైపు దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. జోష్న ప్రవర్తన చూస్తూ ఉంటే ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది. మళ్ళీ ఏం జరిగిందో ఏంటో, జోష్న ఎలాంటి ప్లాన్ చేసిందో అర్థం కావడం లేదు. జోష్న కనుక దీపకి ఏదైనా అపాయం తలపెట్టాలని అనుకోవడం లేదు కదా. ఒక్కసారి కార్తిక్తో మాట్లాడాలి అంటూ ఇక దశరథ అయితే కార్తిక్ని బయటికి అయితే తీసుకుని వస్తాడు. ఏంటిరా నీకు ఎలాంటి అనుమానం కలగడం లేదా? జోష్న ప్రవర్తన చాలా వింతగా ఉంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవైపు పారిజాతం పిన్ని ప్రవర్తన, మరొక వైపు జోష్న ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో జరగరాందే జరుగుతుందని అనిపిస్తుంది అంటూ అనంగానే, పారు సంగతి అయితే నేను చెప్తాను మావయ్య. పారు అలా ప్రవర్తించడానికి కారణం నేనే. దీపే తన మనవరాలని దాసు మావయ్య చేత చెప్పించాను, అందుకనే పారు అలా ప్రవర్తిస్తుంది. దీపే తన సొంత మనవరాలు అని తెలిసేసరికి ఎక్కడలేని ప్రేమ కురిపిస్తుంది అంటూ అనంగానే, అంటే తన రక్తానికి బయట రక్తానికి పిన్ని ఇచ్చే విలువ ఇదన్నమాట. దీప ఇంతకాలం ఒక పని మనిషి అన్నప్పుడు ఎంత చులకనగా చూసిందో, తన రక్తం అనేసరికి ఎంత ప్రేమను చూపిస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో జోష్న ప్లాన్ అయితే అమలు చేస్తుంది. ఇక తన మనుషులకైతే ఫోన్ చేసి ఇంతకు ముందు దశరథని ఎలాగైతే సూట్ చేశారో అదే విధంగా దీపని కూడా సూట్ చేయమని ప్లాన్ అయితే చేస్తుంది. తను చెప్పిన రౌడీలైతే ఇక ఇంటికి వస్తారు. వెనుక వైపు వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉంటుంది జోష్న. నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు దీపని సూట్ చేసి పారిపోవాలి. మీరు మాత్రం ఎవ్వరికి దొరకడానికి వీల్లేదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. దీప అలాగే శౌర్య ఇద్దరిని కూడా చంపేయండి అంటూ చెప్తూ ఉంటుంది జోష్న అయితే. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాము, ఎట్టి పరిస్థితిలో ఎవరికి అనుమానం రానివ్వము అంటూ ఇక రౌడీలైతే ఆ కిటికీ వారే నుంచుని ఉంటారు. ఇంతలో ఇక పారిజాతం అయితే జోష్నని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. దీన్ని ఏదో రకంగా చూడవలసిందే, లేకపోతే నా మనవరాలికి ఏదైనా అపాయం తలపెడుతుందేమో. ఇన్ని రోజులు ఫంక్షన్లప్పుడు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు దీపని ఎలా అవమానించాలా అని ప్లాన్ చేసేది. ఇప్పుడు స్వయంగా దీని నోటితో ఇదే రమ్మంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తుంది. అమ్మ పుట్టినిల్లు మేనమామకి తెలియదు అన్నట్టు
దీని బుద్ధులన్నీ నాకు తెలుసు కాబట్టి నేను ముందు జాగ్రత్తగా ఉండాలి, ముందే అన్నీ చూసుకోవాలి అంటూ పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే అనుమానంతో చుట్టువైపులా చూస్తూ ఉండగా పారిజాతం అనుమానించినట్టే వెనుక వైపు రౌడీలు అయితే కనిపిస్తారు. వామ్మో, రౌడీలు! వీళ్ళు ఏదైనా చేస్తారేమో, దీపని చంపమని ఏదైనా చెప్పిందేమో, లేకపోతే దశరథ నాన్న సుమిత్ర నాన్న ఏదన్నా చెయ్యమందేమో. వీళ్ళకి గనుక ఏదైనా జరిగితే నా మనవరాలు జీవితం అన్యాయం అయిపోతుంది. వీళ్ళకి ఏమీ జరగడానికి వీల్లేదు. దశరథ ఇప్పుడు దీపని ఎంతో ప్రేమగా చూస్తున్నాడు, తన కన్న కూతుర్ని చూసినట్టే చూస్తున్నాడు. ఆస్తి కూడా జోష్నకి పెళ్ళై పిల్లలుట్టుకుపోతే కార్తిక్కి వెళ్ళిపోయేలాగే రాశాడు. అంటే నా మనవరాలకి కథ వెళ్ళేది. ఖచ్చితంగా నేను జోష్నకి పెళ్ళవకుండా చెయ్యాలి, ఆస్తి మొత్తం కార్తిక్కి వెళ్ళిపోయేలా చెయ్యాలి. అంటే వాళ్ళు క్షేమంగా ఉండాలి. అందుకని నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇక బయటున్న రౌడీల్ని చూసిన పారిజాతం అయితే వెంటనే దాసుతో అయితే చెప్తూ ఉంటుంది. ఒరే, జోష్న ఏదో ప్లాన్ చేసిందిరా, అక్కడ చూడు తన మనుషులే వాళ్ళు అంటూ అనంగానే అప్పుడే ఇక దాసు అయితే భయపడుతూ ఉంటాడు. అనుకున్నానమ్మా ఇది ఇలాంటి ప్లాన్ చేస్తుందని, ఇప్పుడు నేను ఏదోటి చేస్తాను, నువ్వు కంగారు పడుకు అంటూ ఇక పారిజాతాన్ని అయితే లోపలికి పంపిస్తాడు దాసు. వెంటనే ఇక కార్తీక్కి అయితే ఫోన్ చేసి బయటికి రమ్మనంగానే కార్తీక్ అయితే బయటికి వస్తాడు. అప్పుడు ఇక రౌడీల గురించి చెప్పంగానే రౌడీలను అయితే చితక్కొట్టి లోపలికి అయితే తీసుకువచ్చి నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు కార్తీక్. ఇక రౌడీలు అసలు నిజం బయట పెట్టేయడంతో అందరూ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అనుకున్నాను ఇది ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తుందని అనుకున్నాను, లేకపోతే మమ్మల్ని అన్ని మాటలని ఇప్పుడు సడన్గా పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ఇంత ప్రేమగా పిలవడం ఏంటి, ఇది ఇలాంటిది ఏదో ప్లాన్ చేసి ఉంటుంది, అందుకే పిలిచింది. నేను ముందే కార్తీక్తో చెప్పాను మనం వెళ్ళొద్దురా, జోష్న సంగతి తెలిసిందే కదా అని. కానీ వీడు వినిపించుకోలేదు. ఏంటోదిన ఇదంతా, అసలు జోష్న మరి ఇంత నీచానికి దిగజారిపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది కాంచనైతే. అప్పుడే సుమిత్ర అయితే జోష్న చెంప పగలగొట్టి, అసలు నువ్వు ఇలాంటి ప్లాన్ చేయడం ఏంటి, దీపని శౌర్యని చంపాలనుకోవడం ఏంటి, నువ్వు అసలు నా కన్న కూతురువేనా, నువ్వు నా కన్న కూతురని చెప్పుకోవడానికి కూడా నాకు మాట రావడం లేదు, ఎందుకెలా చేశావు అంటూ అడుగుతూ ఉండగా ఇంతలో దశరథ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నిన్ను కొట్టడం కాదు, చంపేసిన పాపం లేదు, దీపని ఎందుకు చంపాలని చూసావు, ఆ పసిదాన్ని కూడా చంపాలని చూస్తున్నావే, నువ్వు అసలు ఏం మనిషివే అంటూ ఇక దశరథ కూడా అడుగుతూ ఉండగా లాభం లేదు, ఇప్పుడు నేను గనక దీపకి క్షమాపణ చెప్పకపోతే మొత్తం నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుంది, ఇక నేను ఈ ఆస్తిని దక్కించుకోలేను అంటూ తప్పనిసరి పరిస్థితిలో జోష్ని అయితే దీప కాళ్ళ మీద అయితే పడుతుంది. దీప నన్ను క్షమించు దీప, నేనేదో బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను, నీ మీద కోపంతో ఇదంతా చేశాను, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను, నువ్వు నన్ను క్షమించి మా వాళ్ళకి చెప్తేనే వాళ్ళు వింటారు, లేకపోతే వాళ్ళు నా మాట వినే పొజిషన్లో లేరు అంటూ ఇక దీపనైతే బ్రతిమలాడుతూ ఉంటుంది జోష్న. అప్పుడే సుమన్ నారాయణ అయితే కోపంగా, జోష్న నువ్వు చేసిన పనికి దీప క్షమించినా నేను క్షమించేదే లేదు, నువ్వు చివరికి ప్రాణాలే తీసే అంతగా దిగజారిపోయావు అంటే నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరవలసిందే. ఆ రౌడీని చెప్పారు కదా ఇంతకు ముందు దశరథకి గాయం అవ్వడానికి కారణం కూడా నువ్వే అని, అలాంటప్పుడు నిన్ను ఎలా క్షమిస్తాను, దశరథ అప్పుడు ఏదో మన అదృష్టం కొద్దీ బతికాడు, కానీ ఆ బుల్లెట్ గాయం ఇంకోత లోతుకి దిగుంటే ప్రాణాలే పోయుండేవని డాక్టర్ చెప్పారు, మా అదృష్టం బాగుండడం వల్ల వాడు ప్రాణాలతో బయటపడ్డాడు, ఈరోజు దీప శౌర్య అదృష్టం బాగుండడం వల్ల వీళ్ళు కూడా తప్పించుకున్నారు, రేపన్న రోజు నువ్వు కుటుంబాన్నే చంపేస్తావు, నీకు అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాను, అందుకనే నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేయిస్తున్నాను, నీకు ఖచ్చితంగా బుద్ధి రావాలి, నువ్వు చేసిన తప్పులు నీకు తెలియాలి అంటే నువ్వు అరెస్ట్ అవ్వాలి అంటూ శివన్నారాయణ అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఇక శివన్నారాయణ తీసుకున్న నిర్ణయానికి జోష్న అయితే కుప్పకూలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.